మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక కార్ కావాలి అంటే టాటా, మారుతి, హోండా నుంచి 8 to 10 lakhs లో కార్స్ చాలావి ఉంటాయి. అదే ఒక పొలిటీషియన్ కి కావాలి అంటే 30 to 40 lakhs రేంజ్ లో మెర్సిడీస్, ఆడి కార్స్ ఉంటాయి. అదే ఒక బిజినెస్ మ్యాన్ కి కావాలి అంటే 1 to 2 crores మధ్యలో రోల్స్ రాయ్స్ వంటి కార్స్ ఉంటాయి. కానీ మన ఇండియాలో ఒకప్పుడు కామన్ మ్యాన్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, బిజినెస్ మ్యాన్, పొలిటీషియన్, పోలీస్, ఆర్మీ ఆఫీసర్, ఆఖరికి టాక్సీ డ్రైవర్ అయినా కూడా కార్ కొనాలి అంటే ఆప్షన్ ఒక్కటే, అంబాసిడర్. జస్ట్ కలర్ ఒకటే మారుతుంది. వైట్ కలర్ ఉంటే బిజినెస్ మ్యాన్ కి, అదే వైట్ కలర్ కార్ మీద ఒక బీకాన్ ఉంటే అది పొలిటీషియన్ ది. అదే కార్ ఎల్లో కలర్ లో ఉంటే అది టాక్సీ డ్రైవర్ దని అర్థం. ఇలా ఒకప్పుడు మన ఇండియాలో అందరికి ఒకే కార్ ఉండేది. ఇలా ప్రైమ్ మినిస్టర్ నుంచి టాక్సీ డ్రైవర్ వరకు. ప్రెసెంట్ రోడ్ అనేది ఇలా ఉంటుంది. కానీ ఒకప్పుడు రోడ్స్ ఎలా ఉండేవో తెలుసా? రోడ్డు మొత్తం అంబాసిడర్ కార్ తోటి నిండి ఉండేది. ఎంత సక్సెస్ అయిన కంపెనీ, మార్కెట్ లో మోనోపోలీగా ఉంటున్న కంపెనీ, కింగ్ ఆఫ్ ఇండియన్ రోడ్స్ గా పిలిచే ఈ కంపెనీ ఎలా దివాలా తీసింది? మరీ ముఖ్యంగా ఒకప్పుడు అంబాసిడర్ మార్కెట్ షేర్ అనేది 90% ఉంటే ఇప్పుడు అది 1% కూడా లేదు. అసలు ఏం జరిగింది? దీనికి కారణం ఎవరై ఉంటారు? మన దేశంలో వచ్చిన ఇతర కాంపిటేటర్స్ వల్ల, లేదా మన ఇండియన్ గవర్నమెంట్ వల్ల, వీళ్ళ కంపెనీలోనే జరుగుతున్న కొన్ని కార్పొరేట్ గవర్నెన్స్ వల్ల, లేదంటే ఫైనల్ గా 1983లో మన దేశంలోకి ఒక కార్ వచ్చింది. ఆ కార్ వల్లే ఈ అంబాసిడర్ షేర్ అనేది కోల్పోయిందా? ఇవన్నీ డీటెయిల్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. మన దేశ ప్రజలు అంబాసిడర్ కార్ తోటి ఎదిగారు. చాలా మందికి ఫ్యామిలీలోనే ఫస్ట్ కార్ ఏదన్నా ఉంది అంటే అది అంబాసిడర్ కారే. లేదు మేము కొనలేమనుకున్న వాళ్ళకి కూడా అంబాసిడరే ఫస్ట్ టాక్సీ కార్. అలాంటిది ఈ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసా? స్వతంత్రం రాకముందే 1942లోనే ఈ కంపెనీ అనేది స్టార్ట్ అయింది. ఈ అంబాసిడర్ కార్ ని హిందుస్థాన్ మోటార్ అనే కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఈ కంపెనీ ఎవరిదో కాదు, బిర్లా గ్రూప్ వాళ్ళది. గుజరాత్ లో ఓకో అనే ఊర్లో ఈ హిందుస్థాన్ మోటార్ కంపెనీ అనేది బ్రిటిష్ మోరిస్ కార్స్ ని అసెంబుల్ చేసి బిజినెస్ అనేది చేసేది. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయిన జవహర్ లాల్ నెహ్రూ గారు ఫారెన్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్స్ మీద చాలా రెగ్యులేషన్స్ అనేవి పెట్టారు. ఇన్ఫాక్ట్ టైట్ చేశారని చెప్పొచ్చు. ఆ టైంలో ఆ రెగ్యులేషన్స్ వల్ల చాలా ఫారెన్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్స్ అనేవి తట్టుకొని నిలబడలేకపోయాయి. అదే టైంలో ఈ హిందుస్థాన్ మోటార్ కంపెనీ అవకాశంగా తీసుకొని 1950s లో హిందుస్థాన్ మోటార్ నుంచి మారిస్ ఆక్స్ఫర్డ్ సిరీస్ 2 నుంచి ల్యాండ్ మాస్టర్ అనే కార్ ని లాంచ్ చేశారు. తర్వాత 1957 లో మారిస్ ఆక్స్ఫర్డ్ సిరీస్ 3 రైట్స్ ని అక్వైర్ చేసుకొని అంబాసిడర్ కార్ ని తయారు చేశారు. ఈ కారే ఇండియాస్ ఫస్ట్ ఇండిజియస్ కార్. అంటే ఇండియాలోనే బాడీ, ఇంజిన్, స్పేర్ పార్ట్స్ అన్ని తయారు చేసినట్టు అర్థం. ఈ కార్ బాడీ చూస్తే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. చివరికి 1958 లో హిందుస్థాన్ మోటార్ అనే కంపెనీ ఫస్ట్ అంబాసిడర్ కార్ ని లాంచ్ చేసింది. ఆ టైంలో ఈ అంబాసిడర్ కార్ కి ఎటువంటి కాంపిటేటర్స్ అనే వాళ్ళే లేరు. ఈ కార్ మేడ్ ఇన్ ఇండియా కాబట్టి ఈ కార్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి మన దగ్గర ఉన్న టెక్నాలజీ కూడా సరిపోయేది కాదు. కానీ ఆ సమయంలో అంబాసిడర్ కార్ అనేది మన ఇండియా రోడ్స్ మీద తిరుగుతూ ఉంటే ఒక మంచి రెప్యుటేషన్ గా భావించేవారు. అండ్ దీనితో పాటు ఇండియన్ గవర్నమెంట్ కూడా డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ని ప్రమోట్ చేయడానికి అప్పట్లో కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి కొంతమందికి కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం లైసెన్స్ అనేవి రద్దు చేసింది. మరికొంతమందికి లైసెన్స్ అనేది ఇచ్చింది. అందులో ఫస్ట్ ప్లేస్ లో ఈ హిందుస్థాన్ మోటార్ ఉంది. ఇలా 1960s నుంచి 70s వరకు ఈ అంబాసిడర్ కార్ ఇండియన్ రోడ్స్ ని రూల్ చేస్తూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎటువంటి కాంపిటీషన్ లేకపోవడం వల్ల ఇండియన్ రోడ్స్ ని రూల్ చేసింది. ఆ టైంలో ఫియట్ 1100 ప్రీమియం పద్మిని కార్స్ అనేవి ఉండేవి. కానీ అవి అంబాసిడర్ కార్ కి కాంపిటేటర్ గా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. అంబాసిడర్ సేల్స్ స్కై రాకెట్ కి చేరింది. కింగ్ ఆఫ్ ఇండియన్ రోడ్స్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ కార్ లో ఉన్న ఇంటీరియర్ డిజైన్స్ అనేవి చాలా ప్రీమియం గా ఉండేవి. అండ్ ఆ కార్ లో ట్రావెల్ చేస్తుంటే చాలా స్పేషియస్ గా, కంఫర్టబుల్ గా కూడా ఉండేది. ఇంత సింప్లిసిటీగా ఉంటున్న ఈ కార్ ఒక స్టేటస్ సింబల్ గా గుర్తింపు తెచ్చింది. ఈ అంబాసిడర్ కార్ ని ఎందుకు ఇంత ప్రైడ్ గా భావిస్తారు? దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. వీళ్ళ ట్యాంక్ రెప్యుటేషన్, అంటే యాక్సిడెంట్ అయినా కూడా వీళ్ళ కార్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండేది. గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అన్నా ఈ అంబాసిడర్ కార్ నే చూస్ చేసుకునే వాళ్ళు. అండ్ చాలా మంది బాలీవుడ్ స్టార్స్ కూడా థౌసండ్స్ ఆఫ్ మూవీస్ ని ఈ అంబాసిడర్ కార్ తోటి హిట్ కొట్టారు. అండ్ టాక్సీ కింగ్ ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్స్ తో ఈ అంబాసిడర్ కార్ ని టాక్సీగా వాడాలి అని కల్చర్ వచ్చింది. అండ్ చివరికి మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఈ అంబాసిడర్ కార్ అనేది ఒక స్టేటస్ సింబల్ గా మారింది. అండ్ ఫైనల్ గా మెయిన్ పాయింట్, ఇది మేడ్ ఇన్ ఇండియా. ఇది చాలదా అంబాసిడర్ కార్ ని ఒక ప్రైడ్ గా భావించడానికి? ఇన్ఫాక్ట్ మన దేశానికి ఇండిపెండెన్స్ రాకముందు రోల్స్ రాయ్స్ కార్ అనేది ఉండేది. కానీ ఇండిపెండెన్స్ తర్వాత పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్, గవర్నమెంట్ ఆఫీసర్స్, మిడిల్ క్లాస్ పీపుల్, టాక్సీ వాళ్ళు కూడా ఈ అంబాసిడర్ కార్ నే కొనేవాళ్ళు. ఇది లగ్జరీ కార్ కాదు, ఒక రిలయబుల్ కార్. ఫ్రెండ్స్, ఈ వీడియో మన ఒక్కలమే ఎందుకు, అంబాసిడర్ కార్ గురించి తెలుసుకోవాలి అనుకున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయొచ్చు కదా. ఇంత మంచి ఇన్ఫర్మేషన్, ఇంత మంచి కంటెంట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చూస్తే ఎలా ఉంటుంది? మాకు మోటివేషన్ గా ఉంటుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్
కస్టమర్స్ కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు ఉంటుంది. వీలైతే ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. ఈ కార్ ని ఎందుకు కింగ్ ఆఫ్ ఇండియన్ రోడ్స్ గా పిలుస్తారో తెలుసా? మన ఇండియన్ రోడ్స్ ని చాలా డికేట్స్ పాటు రూల్ చేసింది కాబట్టి. 1962లో చైనా ఇండియా వార్ జరిగింది. అప్పట్లో ఆర్మీ ఆఫీసర్స్ ఈ అంబాసిడర్ కార్ ని ట్రాన్స్పోర్ట్ గా వాడేవాళ్ళు. 1975లో మన దేశం ఎమర్జెన్సీ పీరియడ్ లో ఉన్నప్పుడు కర్ఫ్యూ టైంలో కేవలం కార్స్ ని మాత్రమే అలౌ చేసేవాళ్ళు. ఆ టైంలో కూడా ప్రతి ఒక్కరు అంబాసిడర్ కార్ ని యూజ్ చేశారు. కానీ 1983లో ఒక చిన్న కార్ లాంచ్ అయ్యి ఈ అంబాసిడర్ కార్ యొక్క రాతను మొత్తం మార్చేసింది. నెమ్మదిగా 1991లో ఎకానమీ లిబరలైజేషన్ రావడంతో చాలా ఫారెన్ కంపెనీస్ అనేవి మన ఇండియాకు వచ్చి ఈ కార్ కి కాంపిటీషన్ అనేది చాలా పెంచింది. ఓకే కొంచెం వెనక్కి వద్దాం. 1980s లో హిందుస్థాన్ మోటార్ అనేది చాలా ఛాలెంజెస్ ని ఎదుర్కొంది. మన దేశపు ఎకానమీ కూడా చాలా స్లోగా గ్రో అవుతున్న సమయం అది. అదే సమయంలో 1983లో మారుతి సుజుకి నుంచి మారుతి 800 కార్ అనేది వచ్చింది. ఈ అంబాసిడర్ కార్ తో కంపేర్ చేస్తే చాలా చిన్నదిగా అండ్ ఫ్యూయల్ ఎఫిషియెంట్ గా ఉండేది. అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ కి పర్ఫెక్ట్ గా సరిపోయే కార్ అది. ఇలా ఈ మారుతి సుజుకి 800 కార్ లాంచ్ అయిన మొట్టమొదటి సంవత్సరంలో అంబాసిడర్ మార్కెట్ షేర్ ఎంత తీసుకుందో తెలుసా? 20%. అప్పటి నుంచి ఎవరు ఏ కొత్త కార్ కొనాలి అన్న మారుతి సుజుకినే చూస్ చేసుకుంటున్నారు. నెమ్మదిగా 1989 కి మార్కెట్ షేర్ అనేది 20% నుంచి 45% కి వెళ్ళింది. ఈ అంబాసిడర్ మార్కెట్ షేర్ మాత్రం ఒకప్పుడు 90% ఉన్న మార్కెట్ షేర్ ఇప్పుడు ఈ అంబాసిడర్ కి ఈ మారుతి సుజుకి 800 కార్ రావడం వల్ల 60% మార్కెట్ షేర్ కి వచ్చింది. 1958 లో కార్ మార్కెట్ షేర్ ని గమనిస్తే మారుతికి 25%, ప్రీమియం పద్మిని కార్ కి 20%, మిగిలిన ఇతర కార్స్ కి 40% మార్కెట్ షేర్ ఉంటే ఈ అంబాసిడర్ కార్ కి మాత్రం 15% మార్కెట్ షేర్ మాత్రమే ఉంది. ఇదే మార్కెట్ షేర్ 1989కి వచ్చేసరికి ఎంత ఉందో తెలుసా? మారుతి సుజుకి 45%, ప్రీమియం పద్మిని కార్ కి 15% అండ్ ఇతర కార్స్ కి వచ్చేసరికి 10% డిక్లైన్ అయ్యి 30% మార్కెట్ షేర్ కి వచ్చింది. కానీ అంబాసిడర్ కార్ కి ఎంత వచ్చిందో తెలుసా? 10% మాత్రమే. 1960s లో హిందుస్థాన్ మోటార్ కి ఈ అంబాసిడర్ కార్ వల్ల ఒక గోల్డెన్ ఎరా జరిగిందని చెప్పొచ్చు. 1980 వచ్చేసరికి అది స్లైట్ గా కొంచెం డిక్లైన్ అయ్యింది. 1982 కి మారుతి సుజుకి 800 కార్ ఏదైతే లాంచ్ అయిందో దానికి గోల్డెన్ ఎరా స్టార్ట్ అయ్యిందని చెప్పొచ్చు. ఇక్కడ మీరు గ్రాఫ్ ని కూడా చూడొచ్చు. 1960s లో ఈ అంబాసిడర్ కి 67% మార్కెట్ షేర్ ఉంటే అదే 1985 కి వచ్చేసరికి ఈ మారుతి సుజుకి మార్కెట్ షేర్ వల్ల 15% కి పడిపోయి మారుతి 800 కార్ కి 25% మార్కెట్ షేర్ అనేది ఉంది. అండ్ నెమ్మదిగా 1989 కి వచ్చేసరికి మారుతి సుజుకి న్యూ ఎరా స్టార్ట్ అవ్వడం వల్ల మారుతి సుజుకి 45%, అంబాసిడర్ కి ఒకప్పుడు ఏదైతే 65% మార్కెట్ షేర్ ఉందో అక్కడ నుంచి ఇప్పుడు 1989 కి 10% కి వచ్చింది. అండ్ వీటితో పాటు 1990s లో లిబరలైజేషన్ లో భాగంగా మన దేశానికి చాలా మోడర్న్ కార్స్ అనేవి వచ్చాయి. హోండా నుంచి శాంత్రో, టాటా నుంచి ఇండికా, ఇలా ఇతర కంపెనీస్ నుంచి బెస్ట్ ఫ్యూయల్ ఎకానమీతో సేఫ్టీస్ తో ఇతర కార్స్ అనేవి వస్తుంటే అంబాసిడర్ మాత్రం ఆ టైంలో కూడా ఎటువంటి స్ట్రాటజిక్ మూవ్ ని చెయ్యలేదు. హిందుస్థాన్ మోటార్ కంపెనీ కేవలం ఈ అంబాసిడర్ కార్ ను మాత్రమే మ్యానుఫ్యాక్చర్ చేసిందా? కాదు. కాంపిటేటర్స్ రావడంతో ఈ కంపెనీ కూడా కాంటెస్ట్స్ క్లాసిక్ కార్ ని తీసుకొచ్చింది. 1990s లో మిట్సుబిషి లాన్సర్, పజిరో లాంటి కార్స్ ని ఇంట్రడ్యూస్ చేసి కాంపిటేటర్స్ కి పోటీగా నిలబడ్డది. కానీ ఆ టైంలో కూడా ఆ కార్స్ ని ఎవరు కొనకపోవడంతో అంబాసిడర్ కార్ యొక్క కంపెనీ అనేది లాసెస్ ని చూసింది. వీళ్ళ న్యూ కార్స్ ని ఇంట్రడ్యూస్ చేసినా కూడా లాసెస్ ఎందుకు వచ్చాయి? 1980s లో కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అనేవి చాలా ఫారెన్ కంపెనీస్ తో జాయింట్ వెంచర్ గా స్టార్ట్ అవ్వి బిజినెస్ ని స్టార్ట్ చేశాయి. ఎగ్జాంపుల్ గా మారుతి సుజుకి. మారుతి అనేది మన ఇండియన్ కంపెనీ, సుజుకి అనేది జపాన్ కంపెనీ. ఇలా ఫారెన్ జాయింట్ వెంచర్స్ తో స్టార్ట్ అవ్వి ఈ మారుతి సుజుకి ర్యాపిడ్ గా గ్రో అవ్వడమే కాదు ఇతర గ్లోబల్ కంపెనీస్ కూడా లైక్ హోండా, టొయోటా, హోండై వంటి కంపెనీస్ కూడా 1990s నుంచి 2000 వరకు చాలా కొత్త మోడర్న్ డిజైన్ తో, బెటర్ పర్ఫార్మెన్స్ తో, లార్జ్ నెట్వర్క్స్ తో కార్ ని లాంచ్ చేశాయి. కానీ ఈ కంపెనీస్ అన్ని ఇన్ని చేస్తున్నా హిందుస్థాన్ మోటార్ కంపెనీ మాత్రం ఎటువంటి చేంజెస్ చెయ్యకుండా కస్టమర్స్ ని ఎటువంటి విధంగా కూడా ఆకట్టుకోలేదు. నెమ్మదిగా వాళ్ళ సేల్స్ అనేవి పడిపోయి నష్టాల్లోకి వెళ్లారు. తర్వాత వాళ్ళు చేసిన తప్పులు తెలుసుకొని వాళ్ళ టెక్నాలజీని అప్గ్రేడ్ చేద్దామన్న టైంలో వాళ్ళకి డబ్బులు అనేవి లేవు. వీళ్ళు చేసిన మెయిన్ మిస్టేక్స్ దగ్గరికి వస్తే వీళ్ళ కాంపిటేటర్స్ అందరూ మంచిగా అప్గ్రేడ్ చేస్తుంటే వీళ్ళ కారులో మాత్రం అట్లీస్ట్ ఎయిర్ బ్యాగ్స్ ని కూడా తీసుకురాలేదు. ఫ్యూయల్ ఎఫిషియన్సీ పెంచలేదు. బ్రేక్స్ పర్ఫార్మెన్స్ కూడా చాలా వీక్ గా ఉండేవి. ఇలా ఎటువంటి మోడిఫికేషన్స్ లేకుండా ఈ కార్ ని అలానే ఉంచేశారు. అండ్ ఫైనల్ గా కస్టమర్స్ యొక్క టేస్ట్ ని గ్రహించలేకపోయింది ఈ హిందుస్థాన్ మోటార్ కంపెనీ. కార్ కొందామనుకున్న ప్రతి ఒక్కరు ఫ్యూయల్ ఎకానమీ కార్ తో, కాంపాక్ట్ సైజ్ తో, కంఫర్ట్ ని కోరుకునే వాళ్ళు. కానీ అంబాసిడర్ మాత్రం స్టీల్ బాడీతో, ఏషియన్ ఇంజిన్ తో, మారుతి సుజుకి 800 తో పోలిస్తే చాలా డ్రాబ్యాక్స్ ఉండడంతో ప్రతి ఒక్కరు మారుతి సుజుకి 800 కార్ ని కొనడానికి ఆసక్తి చూపించేవారు. ఒక్కసారి కస్టమర్ కి ఆల్టర్నేటివ్ దొరికింది అంటే ఖచ్చితంగా స్విచ్ అవుతారు.
ఇలా 2010లో అప్పటి వరకు ఏదైతే అంబాసిడర్ కార్ ని టాక్సీస్ గా వాడుతున్నారో వాళ్ళందరూ మారుతి వ్యాన్ ని టాటా సెడన్ కార్స్ కి షిఫ్ట్ అవుతున్న సమయం. అండ్ ఫైనల్ గా 2014లో అంబాసిడర్ కార్ ని సేల్స్ రాకపోవడంతో మ్యానుఫ్యాక్చరింగ్ ని ఆపేసింది. స్టిల్ ఈ హిందుస్థాన్ మోటార్ కంపెనీ అనేది బిర్లా గ్రూప్ దే. కానీ ఈ అంబాసిడర్ లెగసీ ఏదైతే ఉందో అది ఒక ఫ్రెంచ్ జైంట్ కంపెనీకి 80 crores కి అమ్మేసింది ఈ బిర్లా గ్రూప్ కంపెనీ. ఈ బిజినెస్ కేస్ స్టడీ మొత్తం చూసాక మనం ఏం తెలుసుకోవాలి? ఒక కంపెనీ ఎంత సక్సెస్ అవ్వినా కూడా టైం టు టైం టెక్నాలజీని మార్కెట్ ని అడాప్ట్ చేసుకోకపోతే ఖచ్చితంగా నష్టాలని చూస్తాం. సెకండ్, కస్టమర్స్ ని తెలుసుకోకపోవడంతో ఒక కొంత సమయం సక్సెస్ అవ్వచ్చు, కానీ కొత్త కస్టమర్స్ ఎవరైతే కార్స్ ని కొంటారో వాళ్ళని అడాప్ట్ చేసుకోకపోతే నెక్స్ట్ జనరేషన్ కి మన బిజినెస్ అనేది ఉండదు. అండ్ లాస్ట్ గా బ్రాండ్ పవర్. ఒక కంపెనీకి ఎంత బ్రాండ్ పవర్ ఉన్నా కూడా ఇనిషియల్ గా సక్సెస్ అవుతుందేమో గానీ లాంగ్ టైమ్ లో ఒక ప్రొడక్ట్ కి బ్రాండ్ వాల్యూ కాదు, ప్రొడక్ట్ వాల్యూనే చూస్తారు. ఇలా ఈ మిస్టేక్స్ చేస్తూ అంబాసిడర్ లెగసీ ఏదైతే ఉందో అది నెమ్మదిగా కోల్పోయింది. ఇంతవరకు మీరు వీడియో చూస్తున్నారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. మీరు చేయాల్సింది లైకో షేరో కాదు, మీరు ఎంత వరకు చూసారో అని కామెంట్ చేయండి. అది మాకు చాలా మోటివేషన్ గా ఉంటుంది. ఈ స్టోరీ మీ ఫ్రెండ్స్ ఎవరైతే అంబాసిడర్ కార్ ని ఒక లెగసీగా చూసారో వాళ్ళకి షేర్ చేస్తే బాగుంటుంది అనుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ అంబాసిడర్ బిజినెస్ కేస్ స్టడీ లాగే మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి. ఒక్కసారి చెక్ చేసి చూడడానికి ట్రై చేయండి.